ఖమ్మంలో అత్యధికం, హైదరాబాద్లో అత్యల్పం. అది అందరికి తెలిసిన ముచ్చట్నే. హైదరాబాద్లో తినాలే పండాలే, ఓట్లేమో అటకెక్కాలి. ఊర్లలోనేమో ఓట్లు వేయాలి, కష్టపడాలి. ఈ ఊర్లో పోలింగ్ అయ్యే ఓట్లని ఏడికెంచి వెళ్ళిపోతా ఉన్నాయంటే పాపం హైదరాబాద్లో ఉండి వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకునేటోళ్ళు ఒక ఓటు కోసం. మేము మొన్న రాత్రి పోయినాం. నిన్న పోలింగ్ అనగా మొన్న రాత్రి మేము కూడా హైదరాబాద్ నుంచి ఊరికి పోతా అంటే అందరూ బ్యాగులు వేసుకొని బండ్ల మీద ఇద్దరిద్దరు ముగ్గురు ఆటోలు కట్టుకొని బస్సులల్లా అంటే అర్థమైపోతూ ఉంది ఊర్లలో ఉండేటోడికి ఎంత ఉన్నది. అరే నా ఓటును నేను వేయాలరా, నా ఓటును నేను వినియోగించుకోవాలరా అనే తాపత్రయం ఎంత ఉన్నది. నా ఒక్క ఓటు నేను వేయకపోతే ఒక తప్పుడు నాయకుడు వచ్చి అధికారంలో కూర్చొని ఎంత విర్ర వేగిపోతాడో అన్న భయం ఒక పల్లెటూళ్ళలో ఉన్నది. కానీ ఈ పట్టణాలలో ఉండేటోళ్లకు ఎందుకు మరి ఇంకా కూడా ఇంత దోచుకుంటున్నా కూడా, ఇంత దౌర్జన్యం, ఇంత అన్యాయం రాజకీయ నాయకులు చేస్తున్నా కూడా ఈ పట్టణంలో ఓట్లేసే వాళ్ళకి, అంటే పట్టణంలో నాట్ ఓన్లీ సిటీస్ కానీ ఓటు వేయని వాడు ఎవడైనా సరే ఎందుకు ఇంకా కూడా సిగ్గు రావట్లేదో అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా కూడా సిగ్గు రావట్లేదో అర్థమైతేనే లేదు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఎందుకు ఇంకా కూడా సిగ్గు వస్తలేదో వీళ్ళకు. ఓటేగా అనుకుంటే ఆ ఓటే, నేను నిన్న కూడా ఒక వీడియో పోతా మొన్న వీడియో చేసి మరిపోయినా, ఓటేగా నాకెందుకు అనుకుంటే ఆ ఒక్క ఓటే నీవు తినే తిండిని డిసైడ్ చేస్తూ ఉంది, ఆ ఒక్క ఓటే నీ కాలేజ్ ఫీజుని డిసైడ్ చేస్తూ ఉంది, ఆ ఒక్క ఓటే నీ విద్యను డిసైడ్ చేస్తూ ఉంది, ఆ ఒక్క ఓటే నీ యొక్క వైద్యాన్ని డిసైడ్ చేస్తూ ఉంది, ఆ యొక్క ఓటే మొత్తం నీ జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంది అని చెప్పేసి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా. ఎందుకు? అరే 164%, సరే గతంలో కంటే ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, కానీ మరి మిగతా శాతం అంతా ఎటుబాయే? వెయ్యరా ఇక ఓట్లు? ఇక 36% పల్లె ఓట్లు, ఇక 36% పల్లె. ఒక 36% మంది కూడా పాల్గొంటే ఒక సరైన నాయకుడు కూర్చునేటోడు కదా సీటులో. సరైన నాయకుడు మన సరైన విధంగా పోరాడేవాడు కదా మన హక్కుల కోసం, మన అవసరాల కోసం. సరైన నాయకుడు ఎవడు కనిపించకపోతే నువ్వు సరైన నాయకుడు అని నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా. దయచేసి ఓటును వినియోగించుకోండి. ఇప్పుడు కూడా ఎన్నికలు ఇంకా ఉన్నాయి, పట్టాభద్రు ఎన్నికలు ఉన్నాయి, పట్టాభద్రులకు చెప్తా ఉన్నా వాళ్ళు కూడా ఓటును వినియోగించుకోండి. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలైనా ఒకవేళ ఇక అయ్యో అనుకోకుండా ఏదో ఒక రకంగా ఉప ఎన్నికలు వచ్చిన ఎట్లయినా సరే, ఏ రకంగానైనా సరే ఓటును వినియోగించుకోండి. మీ యొక్క ఓటే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉన్నది. అంత ఈజీగా ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? నీ జీవితాన్ని నువ్వు వదిలేసినట్టే, నువ్వు ఓటును వదిలేస్తే. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల బారులాట. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లు కట్టిండ్రు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు పలు చోట్ల ఓటర్ల నిరసన, ఈవీఎంల మొరాయింపు, కాంగ్రెస్ బీజేపీ నేతల ప్రలోభాలు, కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 38 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎక్కడారి పోలింగ్ అవసరం లేదు అన్న వికాస్ రాజాట. ఓటేసేందుకు వెళ్ళి 3 విధుల్లో మృతి చెందిరట. ఓటేసేందుకు పోయి కూడా ఇక ఎండలకు తాళలేకనో, లేకపోతే ఇక శాతగాకనో, లేకపోతే ఇక గడువాడికి ముగిసిందో లేదో తెలియదు, కానీ ఓటేనికి పోయి కూడా 3 చచ్చిపోయినరట పాపం. సరే ఇక ఏమంటా ఉన్నారంటే చూద్దాం. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే 38 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిరట. ఇక ఈ పోలింగ్ బూత్ దగ్గర రచ్చ చేసినోడు, చీటింగ్ చేసిన వాళ్ళు, ఈవీఎం మొరాయింపులు చేసిన వాళ్ళ పైన. ఓటు వేయకనే పోతిరి, ఇక వేసేటోడేమో కథలు పడబట్టే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ రాత్రి పొద్దుపోయే వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.02% ఓటు అయితే పోలింగ్ అయిందట. ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసి ఈ విషయాన్ని చెప్పింది. తుది లెక్కలు వచ్చిన తర్వాత ఈ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉన్నది.
ఇంకా కొన్ని లెక్కలు వేసిన తర్వాత అంటే ఇది రాత్రి 11 గంటల వరకు చెప్పిన విషయమే. ఇప్పుడు కూడా ఇంకా చివరి లెక్కలన్నీ కూడా వేస్తే తెలిసిపోతుందట ఎంత ఓటింగ్ పోలింగ్ అయింది. ఇంకా పెరుగుతుందట మరి పోలింగ్ చేసిన ఓట్లు. సరే ఒక్కసారి ఈ ముచ్చట చూద్దాం. మరి ఏడేడా ఎంతెంత మంది వేసిరు అనేది లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం ఎంత అయిందో చూద్దాం. మరి ఏ జిల్లా వాడికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఏ జిల్లా వాడికి ఎంత భయము, ఎంత ప్రేమ, ఓటుపైన ఎంత ఆవశ్యకత ఉన్నదనేది ఇక్కడే తేలిపోతుంది.